వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ది యాషిష్ అనే పదము క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 వాలీబాల్, ఆప్షన్ 3 క్రికెట్, ఆప్షన్ 4 హాకీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 క్రికెట్. మరో ప్రశ్న, పురుషుల క్రికెట్ క్రీడనందు ఉపయోగించు బంతి యొక్క బరువును గుర్తించండి గ్రాములలో. ఆప్షన్ 1 126.5 to 160 grams, ఆప్షన్ 2 135.5 to 161 grams, ఆప్షన్ 3 150.7 to 162 grams, ఆప్షన్ 4 155.9 to 163 grams. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 155.9 to 163 grams. మరో ప్రశ్న, క్రికెట్ క్రీడనందు స్కిప్పర్ అని ఎవరిని వ్యవహరిస్తారు లేదా పిలుస్తారు? ఆప్షన్ 1 కోచ్, ఆప్షన్ 2 కెప్టెన్, ఆప్షన్ 3 అంపైర్, ఆప్షన్ 4 కీపర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 కెప్టెన్. మరో ప్రశ్న, క్రికెట్ మ్యాచ్ నందు అంపైర్ యొక్క నిర్ణయాన్ని పాటించకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఎక్కువగా అప్పీల్ చేస్తే ప్రత్యర్థులకు ఎన్ని పరుగులను పెనాల్టీ రూపంలో అంపైర్ ప్రకటిస్తారు? ఆప్షన్ 1 3 పరుగులు, ఆప్షన్ 2 5 పరుగులు, ఆప్షన్ 3 8 పరుగులు, ఆప్షన్ 4 10 పరుగులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 5 పరుగులు. మరో ప్రశ్న, పురుషుల క్రికెట్ ప్రపంచ కప్కి ఇప్పటి వరకు భారతదేశం ఎన్నిసార్లు ఆతిథ్యం వహించింది? ఆప్షన్ 1 ఒక్కసారి మాత్రమే, ఆప్షన్ 2 2 సార్లు, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 4 సార్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 4 సార్లు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.